Yesterday we are discussing a couple of concepts. Again, yesterday మనం కొన్ని కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ఏమేమి డిస్కస్ చేసామంటే వాట్ వీఆర్ డిస్కసింగ్ ఏమేమి చేసామంటే మనం వాటిలో స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి మనం లాస్ట్ సెషన్లో ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అంటే కాన్కెటనేషన్ అంటే ఏంటి? మనం ఒక వాల్యూని వేరియబుల్కి మనం ఏం చేస్తున్నాం అంటే అసైన్ అనేది చేస్తున్నాం. అలా అసైన్ చేసేటప్పుడు ఆ వాల్యూ లోపల కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటే బోలెడన్ని స్ట్రింగ్స్ కనుక ఉన్నాయి అనుకో, ఆ స్ట్రింగ్స్ మొత్తాన్ని కూడా మనం ఎలా కంప్యూటర్ అనేది ఎలా తీసుకుంటుంది అనేది మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. అంటే ఏంటిది? ఇప్పుడు స్ట్రింగ్ ఆఫ్ 1 ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ 2 అని ఉందనుకో, దాన్ని ఎలా తీసుకుంటుంది? 1 2గా తీసేసుకుంటుంది అనేది మనం చెప్పుకున్నాం అనమాట. అంటే మనం ఒక స్ట్రింగ్ కాన్కెటనేషన్ చేసినప్పుడు కోడ్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది, మనం కోడ్ అనేది ఎలా ఇవ్వాలి అనేది మనందరం కూడా అర్థం చేసుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే ఈ స్ట్రింగ్లోనే ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది ఆ కాన్సెప్ట్? స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. స్ట్రింగ్ రిపిటేషన్ అంటే ఏమని చెప్పాము? ఏదైతే మనం ఒక వేరియబుల్కి ఒక వాల్యూని ఇస్తున్నాం కదా, ఆ వాల్యూ లోపల మనము ఒకటే టైప్ ఆఫ్ స్ట్రింగ్ బోలెడన్ని సార్లు కనుక రిపీట్ అవ్వాలి అనుకో, అలా రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే పద్దాకులు దాన్ని కంబైన్డ్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఏ స్ట్రింగ్ అయితే ఇవ్వాలనుకున్నామో ఆ స్ట్రింగ్ ఇంటూ అని పెట్టేసి ఎన్నిసార్లు అయితే ఇవ్వాలనుకున్నామో ఆ నెంబర్ కనుక ఇవ్వడం ద్వారా ఏమైందంటే మనం ఇవ్వాల్సిన స్ట్రింగ్ ఏమవుతుందంటే అన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వాల్యూలో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూని ఈజీగా ఇవ్వడానికి ఇలా మనం ఏం చేస్తామంటే కోడ్లో రాస్తామనేసి మనం చెప్పుకున్నాం. అలానే మనం మరొక కాన్సెప్ట్ గురించి కూడా చెప్పుకున్నాం. బట్ ఈ కాన్సెప్ట్ అనేది ఏంది అనేది మరొకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అంటే ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్లో మనం మరొక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అది ఏంటిది అంటే లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని గురించి ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ కనుక మనకి బాగా అర్థమైంది అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే హార్డ్లీ ఈ రోజు జరిగే సెషన్ అంతా కూడా ఏమవుతుంది అంటే దీనికి రిలేటెడ్గా ఉండే కంటెంటే మనం నేర్చుకుంటా ఉంటాం అనమాట. అందుకోసం ఈ కాన్సెప్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎవరు కూడా ఏమవుతారంటే ఎండ్ ద సెషన్ వచ్చే వరకు బాగా ప్రాక్టీస్ అనేది చేయండి ఈ రోజు కాన్సెప్ట్ని. ఓకే. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే ఏంటిది అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఎప్పుడు కూడా కోడ్లో ఏం చేస్తున్నాము, ఒక వాల్యూని ఒక వేరియబుల్కి మనం ఏం చేస్తున్నాం అంటే అసైన్ అనేది చేస్తున్నాం. అంటే ఒక వాల్యూని మనం ఏం చేస్తున్నాం, ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ లోపల మనం ఏదైతే తీసుకున్నాం, వేరియబుల్ లోపల మనం ఏం చేసాము, ఒక వాల్యూని ఏం చేసాము, స్టోర్ అనేది చేసాం. ఆ స్టోర్ చేసిన వాల్యూ అనేది ఎన్ని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిగి ఉన్నది అనేది కౌంట్ చేయాలి అంటే దేని ద్వారా మనం మెజర్ చేస్తామంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే సపోజ్ దట్ ఎలా అనేది చూద్దాం. మన కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోద్దాం. మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు ఒకటి ఉందనమాట, యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ రాసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నేనేం చేస్తానంటే ఒక స్ట్రింగ్ ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చానంటే సంజయ్ అని ఇచ్చాను అనమాట. సంజయ్ అని ఇచ్చాను అనమాట. అంటే ఇక్కడ నేనేం రాశాను, ఒక స్ట్రింగ్ ఇచ్చాను, అవన్నీ తీసేసి వేరియబుల్ లోపల స్టోర్ చేసాను, ఇవన్నీ తీసేసి నేను ఇక్కడ ఈ కోడ్లో ఏమి ఇచ్చాను, ఒక వేరియబుల్ అనేది ఇచ్చాను. ఆ వేరియబుల్ అనేది ఇక్కడ నేను కనుక మీరు స్క్రీన్ మీద కనుక చూస్తున్న కోడ్ని కనుక గమనిస్తే ఆ కోడ్ లోపల ఏముందంటే ఒక స్ట్రింగ్ అనేది ఉందన్నమాట. ఆ స్ట్రింగ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ కలిగి ఉంది. క్యారెక్టర్ అంటే ఏం లేదు నాన్న, పదాలు అనమాట. ఎన్ని అక్షరాలు కలిగి ఉంది అనేది తెలుసుకోవడం అనేది ఎలా
అనేది మనం గనక చెక్ చేయాలనుకో, మన కోడ్లో మనం స్ట్రింగ్ ఇచ్చాము, ఆ స్ట్రింగ్ అనేది ఎన్ని క్యారెక్టర్లు ఉంది అనేది మనం తెలుసుకోవాలి అనుకున్నాం. అలా తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. అది ఏంటిది అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎల్ఎన్ ఆఫ్ అని పెట్టేసేసి ఏదైతే స్ట్రింగ్ ఉన్న వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాం అనమాట. యూజర్ నేమ్ అని ఇచ్చేసేసామనుకో, ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు ఏమైతే చూడు, ఏమైంది, మనం రాసిన స్ట్రింగ్ ఎంతైతే ఉందో దాని యొక్క క్యారెక్టర్స్ మొత్తం కూడా రావడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే ఎంత ఉందో చూడు, సంజయ్ ఎస్ అనే ఒక క్యారెక్టర్, ఏ అనే ఒక క్యారెక్టర్, ఎన్ అనే ఒక క్యారెక్టర్, జే అనే ఒక క్యారెక్టర్, ఏ అనే క్యారెక్టర్, వై అనే ఒక క్యారెక్టర్ అనేది ఉందన్నమాట. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎల్ఎన్ అంటే మనం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కంప్యూటర్ని ఏమని పిలుస్తారంటే లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అని పిలుస్తాం అనమాట. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి కంప్యూటర్లో ఏమని పిలుస్తారంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అని పిలుస్తాం. ఈ లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనేది మనం కౌంట్ చేయాలంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏమని రాయాలంటే మనం ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఎన్నో తెలియాలి అంటే ఎల్ఎన్ అని పెట్టేసేసి హాఫ్ అని పెట్టేసేసి దాంట్లో మనం ఏం చేయాలంటే ఏ వేరియబుల్ అయితే మనం స్ట్రింగ్ ని స్టోర్ చేసామో ఆ వేరియబుల్ యొక్క నేమ్ అనేది మనం అక్కడ ఏం చేయాలంటే మెన్షన్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనం ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే దెన్ అలానే ఇంకొకలా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని ఎలా అంటే సపోజ్ ఇంకోలా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అనేది చూద్దాం. ఎలా అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే మరొక వేరియబుల్ కూడా తీసుకున్నాను. అదేంటిదంటే లెంత్ అని మరొక వేరియబుల్ తీసుకున్నాను. లెంత్ అంటే ఏంటి, మనము కొలవడం అని చెప్పాను కదా. దేన్ని మనం కొలుస్తుంది, యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ లోపల స్ట్రింగ్ అనేది ఉంది కదా, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ని నేను కొలుస్తున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే లెంత్ అని మరొక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఎల్ఎన్ ఆఫ్ ఆ వేరియబుల్ అనేది ఇచ్చాను. అంటే ఏంది, ఎల్ఎన్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏమైతే ఇచ్చానో, అంటే ఎల్ఎన్ ఆఫ్ వేరియబుల్ అంటే దాని మీనింగ్ ఏంది, ఎల్ఎన్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏంది, లెంత్ ఈక్వల్ టు ఎల్ఎన్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏంది, ఎల్ఎన్ ఆఫ్ యూజర్ నేమ్ అని ఒక వాల్యూని ఏం చేశానంటే లెంత్ అనే వేరియబుల్లో పెట్టాను అనమాట. ఎల్ఎన్ ఆఫ్ యూజర్ నేమ్ అంటే ఏంది, లెంత్ కొలుస్తున్నాను. దేనికి, యూజర్ నేమ్ అనే వేరియబుల్ లోపల ఉన్న స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఎంత అనేది కనుక్కుంటున్నాను. అది మనం డైరెక్ట్ గా తెలుసుకోవాలన్నా మనం ప్రింట్ లో పెట్టేసి చేయొచ్చు. లేదు అంటే మనం ఏం చేయొచ్చు అంటే మరొక వేరియబుల్ అనేది క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్లో ఆ వాల్యూని పెట్టేయడం ద్వారా అయినా సరే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదైతే వేరియబుల్ ఉందో ప్రింట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, వేరియబుల్ ఇవ్వాలి కాబట్టి ఆ వేరియబుల్ ఇచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇలా ప్లే అరౌండ్ చేయడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ సంజయ్ అనే ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ క్యారెక్టర్స్ ని కూడా ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ప్రింట్ ఆఫ్ లెంత్ అంటే ఏంది, దాని మీనింగ్ ప్రింట్ ఆఫ్ లెంత్ అంటే ఏంది, లెంత్ అనే వేరియబుల్లో ఏముందో చెప్పండి అన్నారు. లెంత్ అంటే ఏంది, కొలవడం. ఎల్ఎన్ ఆఫ్ యూజర్ నేమ్ అన్న, ఎల్ఎన్ అంటే ఏంటిది, క్యారెక్టర్స్ ఎన్నో కనుక్కోవడం. దేనిది, యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ లోపల స్ట్రింగ్ అనేది ఉంది, ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఎన్నో తెలుసుకోవాలి. క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే అప్పుడు ఏముంది, స్ట్రింగ్ ఏంటి, సంజయ్ అనే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి అనేసి కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే విత్ ఇన్ ద సెకండ్స్ లో ఇలా క్యాలిక్యులేట్ చేయడం అనేది నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్? అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి నేను సంజయ్ కాకుండా నేను ఏం చేశానంటే సతీష్ అని రాసేసి మా సతీష్ వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు అంటే జే అంట అంటే అని ఇచ్చాను అనమాట. అంటే ఈ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పగలరు ఎవరైనా సరే? 8 సార్. ఇంకా 8 ఎందుకోని 7 కన్నా నాకు కనపడుతుంది. స్పేస్ కూడా తీసుకున్నాను సార్. ఇక్కడ మీరు ఏం చేశారంటే స్ట్రింగ్ లోపల ఏమేమి ఇచ్చామో ఒకసారి కసర్తో చూద్దాం. జేని ఒకటి ఇచ్చాను, తర్వాత ఏమి ఇచ్చాను, స్పేస్ అనేది ఉంది, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, 6, 7, 8.
అంటే మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 8 క్యారెక్టర్స్ ఉన్నాయి అనమాట. సారీ, 8 స్ట్రింగ్ లోపల ఎన్ని ఉన్నాయంటే 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిల్లో లెటర్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 7 లెటర్స్ అనేవి ఉన్నాయి అనేసి మనం ఏం చేస్తామంటే ఇలా ఒక స్ట్రింగ్ లోపల క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలి అంటే మనం ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే దాన్ని అచీవ్ అనేది చేస్తాం. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది మనం తెలుసుకోవాలంటే దానికి సింటాక్స్ ఏంటంటే ఎల్ఎన్ఆఫ్ అని పెట్టేసేసి మనం స్ట్రింగ్ ని ఏ వేరియబుల్ అయితే ఉంచామో ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ స్ట్రింగ్ యొక్క వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే డెరైవ్ అనేది చేయవచ్చు అనేసి మనం ఎస్టర్డే సెషన్ లో తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే. ఓకేనా? అలానే మనం ఇంకొకటి కూడా తెలుసుకుందాం అనుకున్నాం. రాహుల్ అనే ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ అంతా తెలుసుకోవాలి అనుకున్నాం. అది కూడా తెలుసుకోవాలంటే ఎన్ని స్ట్రింగ్ క్యారెక్టర్స్ తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము, లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని మనం తెలుసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తున్నాము, ఎల్ఎన్ఆఫ్ ఏదైతే రాహుల్ అనేది దేంట్లో పెట్టాను, యూజర్ నేమ్ అనే వేరియబుల్లో పెట్టాను కాబట్టి ఆ యూజర్ నేమ్ అనే వేరియబుల్ ని కనుక ఆ ఎల్ఎన్ పక్కన ఇచ్చేసామనుకో దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం రాసుకున్న రాహుల్ అనే దాని లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ కనుక తెలుసుకోవాలంటే కోడ్ అనేది ఇలా రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తామనేసి మీ అందరికీ కూడా అర్థమైపోయింది కదా. ఇంకా ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? నో సార్. మనం ఎప్పుడు కూడా ఒక స్ట్రింగ్ యొక్క వాల్యూస్ అనేవి మనం తెలుసుకోవాలనుకున్నాం. ఓకేనా? ఓకేలే. ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ అనేవి మనం తెలుసుకోవాలనుకున్నాం. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాము, యూజర్ నేమ్ ఈక్వల్ టు రాహుల్, యూజర్ నేమ్ ఈక్వల్ టు రాహుల్ అనే ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ లో రాయం కదా. అంటే మనం ఇంకా బోల్డ్ రకాల స్ట్రింగ్స్ యొక్క క్యారెక్టర్స్ ను కూడా మనం తెలుసుకోవాలంటే ఇంకా డిఫరెంట్ మెథడ్స్ లో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే అది ఎలా తెలుసుకుంటాము అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఒక కోడ్ లోపల ఏం చేస్తానంటే ఓన్లీ పద్దాకులు కూడా రాహుల్ అనో లేకపోతే పద్దాకులు సంజయ్ అనేసి పద్దాకులు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. నేను అదే కోడ్ లోపల ఇంకా బోల్డ్ మంది నేమ్స్ కూడా నేను తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలి అంటే మనం ఎలా తెలుసుకుంటాము అనేది చూద్దాం అనుకున్నాం. అంటే దాన్ని నేర్చుకోవడానికి నేనేం చేశానంటే మరొక కాన్సెప్ట్ ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బెస్ట్ ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారంటే మన కోడ్ ని ఇలా డిజైన్ చేసి కనుక్కుంటారనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఏంటిది అంటే ఇక్కడ మీరు కనుక చూసారనుకో ఇక్కడ రాసిన కోడ్ అనేది ఉంది కదా ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ లోపల నాకేమైంది అంటే సతీష్ అనే అబ్బాయి యొక్క సతీష్ అనే ఒక స్ట్రింగ్ ఉంది చూడు. ఈ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ తెలుసుకోవాలనుకున్నాం. పద్దాకులు సతీష్ అనే స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ నేను తెలుసుకుంటానా ఆ కోడ్ లో? కాదు కదా. ఒకసారి సురేష్ తెలుసుకోవాలనుకోవచ్చు, ఒకసారి మహేష్ తెలుసుకోవాలనుకోవచ్చు, ఒకసారి వసంత్ అనేది తెలుసుకుంటా ఉండాలి అనుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే ప్రతిసారి కూడా నేనేం చేయాలి ఒక వేరియబుల్ని ఇచ్చేసేసి ఆ వేరియబుల్ లోపల ఏం చేయాలి, వాల్యూ కింద ఆ స్ట్రింగ్ ని పెడతా ఉండాలి. అంతేనా కదా? అలా ప్రతిసారి నేను కోడ్ లో తెలుసుకోవాలనుకున్న ప్రతిసారి కూడా నేనేం చేయాలి, వేరియబుల్ ని డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అలా కాకుండా నేనేం చేయొచ్చు అంటే నా కోడ్ని కదిలించకుండా ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఏ స్ట్రింగ్ కావాలంటే ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ని మనం తెలుసుకోవాలి అంటే మరొక కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటిది అంటే ఇప్పుడు నేనేం చేశానంటే యూజర్ నేమ్ వచ్చేసేసి నేనేం చేశానంటే సతీష్ అనే అబ్బాయి యొక్క ఎన్ని క్యారెక్టర్స్ ఉందో తెలుసుకోవాలనుకున్నాం. అంటే అప్పుడు నేనేం చేశాను, యూజర్ నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్టేసి నేనేం చేశానంటే సతీష్ అని పెట్టేసి లెంత్ ఈక్వల్ టు ఎల్ఎన్ ఆఫ్ యూజర్ నేమ్ అని పెట్టేసి ప్రింట్ ఆఫ్ లెంత్ అని పెట్టేసి అనుకో అప్పుడు నాకు తెలుస్తుంది. మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నానంటే సతీష్ కాదు నాకు కావాల్సింది, అజయ్ అనే అబ్బాయి యొక్క క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో నేను తెలుసుకోవాలనుకున్నా. అలా కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసి సతీష్ని డిలీట్ చేసేసి మళ్ళీ అజయ్ అని పెట్టాలా? అలానే నేను ఇంకోసారి ఏం చేశానంటే ఈసారి సంజయ్ యొక్క క్యారెక్టర్ తెలుసుకోవాలనుకున్నాను, లేదా వసంత్ అనే అమ్మాయి యొక్క క్యారెక్టర్స్ తెలుసుకోవాలనుకున్నాం. మళ్ళీ ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళి సతీష్ని డిలీట్ చేసేసేసి మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాము, మళ్ళీ మనకు కావాల్సింది పెడతా ఉంటామా? పెట్టం కదా. అలా చేయకుండా మనం ఇంకొక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొకలా కూడా మనం మెజర్ చేయొచ్చు అన్నమాట. ఆ మెథడ్ ఏంటిది అనేది చూద్దాం. అంటే అది అర్థం చేసుకోవాలంటే వన్ స్టెప్ అనేది చూద్దాం.
ఏంటిది అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఆ సాఫ్ట్వేర్ని ఇప్పుడు లైక్ దట్ నేనేం చేశానంటే ఇప్పుడు నేను ఫేస్బుక్ అనే ఒక అప్లికేషన్ని నేనేం చేసేసానంటే లేదు గూగుల్ క్రోమ్ అనే ఒక ఏదైతే ఉందో ఒక సాఫ్ట్వేరు ఆ సాఫ్ట్వేర్ నేనేం చేసుకున్నా అంటే ఫోన్లో నుండి డౌన్లోడ్ చేసుకున్నాను ప్లే స్టోర్స్లోకి వెళ్ళి ఆ అప్లికేషన్ ఏదైతే నేను డౌన్లోడ్ చేసుకున్నానో ఆ అప్లికేషన్లో ఏమైనా సరే ఆ అప్లికేషన్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కదా డౌన్లోడ్ చేసుకున్నాక గూగుల్ క్రోమ్ అని ఉంది చూడు ఆ గూగుల్ క్రోమ్ అనే నేమ్ అంతా తీసేసి నేను అక్కడ ఏం చేద్దాం అనుకున్నా అంటే మై యాప్ అని పెట్టాలనుకున్నాను అలా పెట్టాలి అంటే సాఫ్ట్వేర్ నేను డౌన్లోడ్ చేయగలనే దాంట్లో ఉన్న పర్మిషన్స్ అన్నిటిని మార్చగలనా లేదా ఇప్పుడు నేను ఫేస్బుక్ అనే ఒక యాప్ని ఏం చేసుకున్నా అంటే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకోగానే నేను ఏం చేసేసానంటే అదంతా డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయినాక దాంట్లోకి వెళ్ళి రీనేమ్ ఫేస్బుక్ అనే నేమ్ ఉంది చూడు ఆ ఫేస్బుక్ని రీనేమ్ చేసేసి మై మై యాప్ అని పెట్టుకోవాలనుకున్నాను అలా పెట్టుకోవాలంటే పెట్టుకోలేను కదా అంటే ఫేస్బుక్ లోపల నేను ఏం చేయొచ్చు అంటే నా ఫోటోని యాడ్ చేసుకోవడము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే నేను ఏం చేయగలను చేంజ్ అనేది చేయగలను అనమాట ఎంటైర్ ద సాఫ్ట్వేర్ నేను చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేను కదా అలానే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే మనం అందరం కూడా ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ కోడ్స్ అనే వాటిని ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేయకూడదు అనమాట అంటే ఎప్పుడు కూడా ఏమవ్వాలి అంటే అడ్వాన్స్డ్గా ఉండే థింగ్స్ని మనం లెర్న్ అనేది చేసుకోవాలన్నమాట అందుకోసం ఏం చేస్తారంటే ఏ సాఫ్ట్వేర్ వాళ్ళైనా సరే ఏం చేస్తారంటే దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక యూజర్ యొక్క రిక్వైర్మెంట్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి తగినట్లు దాన్ని మార్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే యూజర్ ఇంటర్ఫేస్ అని ఒక కాలం అనేది ఇస్తారనమాట ఆ కాలంలోకి వెళ్ళి మనం క్రియేట్ చేయడం ద్వారా ఏమవుతాయి అంటే మనకు కావాల్సిన అవుట్పుట్స్ అనేవి వస్తాయి కానీ అంతేగాని ఎంటైర్ ద ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే డిలీట్ అనేది చేయడం కానీ దాన్ని కంప్లీట్గా మార్చడం అనేది ఎప్పుడు చేయమన్నమాట అలానే మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ అనేది నేను తెలుసుకోవాలనుకున్నా ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ అనేది తెలుసుకోవాలంటే ఆ పద్దాకులు మనం ఏం చేస్తామంటే ఒకే స్ట్రింగ్ అనేది రాయమన్నమాట నాకు వందల కొద్ది స్ట్రింగ్స్ యొక్క క్యారెక్టర్స్ ఎన్నో తెలుసుకోవాలి అనుకున్నాం అలా తెలుసుకోవాలంటే వందల సార్లు నేనేం చేయాలంటే వేరియబుల్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదనమాట అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఎంటైర్ ద ప్రోగ్రామ్ మొత్తాన్ని మనం కదిలించకుండా మనం ఎప్పుడైతే మనం ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అవన్నీ తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం నేర్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట అంటే ఈ కాన్సెప్ట్ అంతా ఒకసారి చెప్పుకుందాం తర్వాత సమ్మరైజ్ చేస్తాను మీ అందరికీ ఇంక డౌట్స్ అన్ని కూడా తీరిపోతాయి అనమాట అంటే ఏంటిది అనేది చూద్దాం ఓకే దాన్ని అంటే దానికోసం మనం ఏం చేస్తామంటే యూజర్ నేమ్ అనేది ఏదైతే ఇచ్చామో ఒక వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్ పక్కన మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి ఇన్పుట్ అని రౌండ్ బ్రేసెస్ కనుక మనం పెట్టేసేసామనుకో ఆ ఇన్పుట్ అనే దాన్ని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఎప్పుడైతే యూజరు ఎంటైర్ ద కోడ్ అనేది అంటే మనం ఏదైనా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో ఆ యాప్ని మొత్తాన్ని కూడా మనం మార్చాలంటే మార్చలేమన్నమాట దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఫోటో పెట్టుకోవచ్చు మన నేమ్ పెట్టుకోవచ్చు రిమైనింగ్ పేజెస్ అన్ని యాక్సెప్ట్ అనేది చేయాలి అంటే దానికోసం ఏం చేస్తారంటే యూజర్ ఇంటర్ఫేస్ అనే ఒక కాలం ఇస్తారనమాట అలానే మనం ఏం చేస్తాం అంటే మనం ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ అనేది మనం ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఏమో తెలుసుకోవాలంటే ప్రతిసారి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి స్ట్రింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట అదంతా ఇవ్వకుండా ఎంటైర్ ద ప్రోగ్రామ్ని మనం కదిలించకుండా మనం ఇన్పుట్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే దానిలో ఉన్న కోడ్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన స్ట్రింగ్ ఏదైతే ఉందో అటన్నిటి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం తెలుసుకుంటా ఉండొచ్చు అనమాట అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ పక్కన మనం ఏం చేయాలంటే ఇన్పుట్ అని రౌండ్ బ్రేసెస్ అనేది ఇవ్వడం అనేది చేయాలన్నమాట అంటే ఏంటిది అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి చేసేసి వద్దాం ఓకేనా ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ ప్రోగ్రాంలో నేనేం చేస్తానంటే ప్రతిసారి నేనేం చేశానంటే ఒక్క నిమిషం ఓకే ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టి లెంత్ ఈక్వల్ టు ln ఆఫ్ యూజర్ నేమ్ అని పెట్టి ప్రింట్ ఆఫ్ లెంత్ అని పెట్టాను అనమాట
ఇక్కడ కనుక మీరు చూసేసారనుకో, మనం ఏం చేస్తారంటే నాకు రిక్వైర్మెంట్ అనేది ఇప్పుడు ఏం కావాలంటే నా క్లాస్లో వసంత అనే అమ్మాయి యొక్క నేమ్ అనేది ఒకటి ఉందన్నమాట స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ఎన్నో నేను తెలుసుకోవాలనుకున్నాను. వసంత అనే అమ్మాయిది ఒక స్ట్రింగ్ అనుకున్నాను, కోడ్లో తెలుసుకోవాలనుకున్నాను. ఆ వసంత అనే అమ్మాయి పేరు లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు వసంత అని రాశానుకో, అప్పుడు మాత్రమే నాకు తెలుస్తుంది. అలానే ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి కాదు నాకు కావాల్సింది, సంతోష్ అనే అబ్బాయి యొక్క క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాం ఆ స్ట్రింగ్ లోపల. అలాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, వసంతాన్ని తీసేసేసి మళ్ళీ సంతోష్ అనేది రాసినప్పుడే కదా మనకు అవుట్పుట్ వచ్చేది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఎంటైర్ ద ప్రోగ్రామ్, ఇక్కడ నేను ఏదైతే ప్రోగ్రామ్ రాశానో ఈ ప్రోగ్రామ్ని మొత్తాన్ని కదిలించకుండా నువ్వు ఎవరి నేమ్స్ కావాలంటే వాళ్ళందరి నేమ్స్ని తెలుసుకోవాలి అంటే మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఏదైతే వేరియబుల్ రాసామో ఆ వేరియబుల్కి వాల్యూ పొజిషన్లో మనం ఏం చేయాలంటే ఇన్పుట్ అని రౌండ్ బ్రేసెస్ కనుక ఇచ్చాము అనుకో, అప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఎంటైర్ ద ప్రోగ్రామ్లోకి వెళ్ళి మనం చేంజెస్ చేయకుండా మనకు కావాల్సిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ అన్నిటి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ ఇట్లా రాసేసేసి రైట్ సైడ్ కనుక మీరు చూసారనుకో 2 డబ్బాలు కనపడుతున్నాయి. ఇన్పుట్ అనే ఒక డబ్బా, అవుట్పుట్ అనే ఒక డబ్బా కనపడుతుందా? దీంట్లో ఇన్పుట్ ఆఫ్ అన్నామంటే ఏం చేయాలంటే నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ తెలుసుకోవాలనుకుంటున్న స్ట్రింగ్ని మనం ఏం చేయాలంటే ఇన్పుట్ అనే డబ్బాలో ఇవ్వాలన్నమాట. ఎవరిది ఇవ్వాలనుకుంటున్నాను నేను, వసంత అది ఇద్దాం అనుకుంటున్నాను, వసంత అనేసి ఇచ్చాను అనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే కోడ్ రాసేటప్పుడు స్ట్రింగ్ కనుక తెలుసుకోవాలంటే డబల్ కోట్స్లో ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా కోడ్లో కాకుండా విడిగా ఎప్పుడు రాసినా కానీ మనం ఏం చేయాలి అంటే డబల్ కోట్స్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు నేను రాసిన వసంత అనే నేమ్ ఉంది చూడు, ఈ నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాం. ఆ క్యారెక్టర్స్ తెలుసుకోవాలంటే సింటాక్ అదే కదా, ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైనా చూడు ఒకసారి 8 క్యారెక్టర్స్ అని వచ్చేసేసినాయి అనమాట. ఇప్పుడు నేను వసంత కాదు, వసంత కాకుండా నేను ఎవరు తెలుసుకోవాలనుకున్నా అంటే అజయ్ అనే అతను తెలుసుకోవాలనుకున్నాను అనమాట. అజయ్ అనే అతనిది అంటే అదంతా తెలుసుకోవాలనుకున్నాను. వెంటనే ఇన్పుట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే అజయ్ అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వాడి క్యారెక్టర్స్ ఏంటంటే 4 అని వచ్చేసినాయి. ఇప్పుడు నేనేం చేశానంటే రాహుల్ అనే అతని యొక్క క్యారెక్టర్స్ ఎన్నో తెలుసుకోవాలనుకున్నాను. రాహుల్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ఇప్పుడు వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది, క్యారెక్టర్స్ అన్నీ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు దాకా నేను ఏం చేశాను అంటే మనం ఏం చేయవచ్చు అంటే ఇంకొకలా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఏం చేయవచ్చు అంటే ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ అనేవి మనం తెలుసుకోవాలి అంటే మన ప్రోగ్రాంలోనే మనం చేంజెస్ అనేవి చేయాల్సిన అవసరం లేదనమాట. మనం పైథాన్లో ఇంకొక మెథడ్ ఉందన్నమాట. ఏంటిది అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ అనేది మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎంటైర్గా ప్రోగ్రాంలోకి వెళ్ళేసి ప్రతిసారి కూడా అక్కడ వేరియబుల్కి మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. అలా చేయకుండా మనం ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్కి మనం ఏం చేస్తామంటే వాల్యూ పొజిషన్లో ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తామన్నమాట. ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాము అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇది మనం రాసే ప్రోగ్రామ్ని కదిలించకుండా ఇన్పుట్ అని ఇంకొక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో నీకు కావాల్సింది ఏదైతే సరే దాంట్లో ఇచ్చుకో, నేను కావాల్సిన చేంజెస్ చేస్తాను అని దాని మీనింగ్ అనమాట. దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ అనే బాక్స్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. అంటే ఎంటైర్గా ప్రోగ్రామ్ అనేది ఎఫెక్ట్ కాకుండా యూజర్కి వాడు కావాలనుకున్న ప్రతిదాన్ని తెలుసుకోవడానికి కూడా మనం ఏం చేస్తామంటే అవైలబుల్గా ఉండేదాని కోసం ఏం చేస్తామంటే ఒక బాక్స్ని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేసి పెడతాం అనమాట. దాన్ని ఏమంటారంటే యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు. ఆ యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళేసి మనము ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో వాటన్నింటిని కూడా ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ని వాడకుండా మనకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా అక్కడ ఇవ్వడం ద్వారా ఏమవచ్చు అంటే అవుట్పుట్ని పొందవచ్చు అనమాట. ఇలా చేయడం అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆఫ్ టెక్నిక్ ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వాల్యూని తెలుసుకోవడం అనేది చేస్తారనమాట. అంటే మీరందరూ కూడా ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు వాయిడ్ మెయిల్ అని రాస్తా ఉంటారు కదా, వాయిడ్ మెయిల్ అని రాస్తారు, #stdio.in అనేసి ఇలా ఏంటియో రాస్తా ఉంటారు, నాకు అవన్నీ తెలియదు. బట్
ఇన్పుట్ ఆఫ్ రౌండ్ బ్రేస్ అని కనుక రాసాము అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ ఆఫ్ రౌండ్ బ్రేస్, ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాము అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఇచ్చే ఏ వాల్యూ అయినా సరే ఏం చేస్తావంటే ఇన్పుట్ అనే ఒక డబ్బా ఉంది, ఆ డబ్బాలో నువ్వు ఏదైతే వాల్యూ ఇస్తావో ఆ వాల్యూ మొత్తం కూడా ఎక్కడికి వస్తుందంటే ఇక్కడికి రావడం అనేది జరిగిద్ది. అంటే దాని మీనింగ్ ఏంటంటే యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ లోపలికి వచ్చేసి స్టోరేజ్ అయిపోయింది. అలా స్టోరేజ్ అవ్వడం ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే మనకు కావాల్సిన వాల్యూని తెలుసుకోవచ్చు అనేది చెప్పడం అనేది చెప్తున్నాం అనమాట కంప్యూటర్. అలా చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే విత్ ఇన్ ద సెకండ్స్ లో మనం ఏం చేయవచ్చు అంటే ఎన్ని స్ట్రింగ్స్ యొక్క క్యారెక్టర్స్ అయినా సరే మనం ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? No, sir. ఓకేనా? అంటే ఇప్పుడు దాకా ఏం చెప్పాను అనేది ఒక్కసారి మనం సమ్మరైజ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు దాకా మీ అందరికీ కూడా ఏం చెప్పానంటే ఒక ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం ఒక క్యారెక్టర్ని కనుక తెలుసుకోవాలంటే ప్రోగ్రామింగ్లో మనం ఏం చేయొచ్చు అంటే వేరొక మెథడ్ని కూడా వాడడం అనేది కూడా మనం నేర్చుకుంటున్నాం అనమాట. అలా నేర్చుకునేటప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం. అది ఏంటిది అంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం మెజర్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ లోనే హెడ్డింగ్ ఉంది. స్ట్రింగ్ అంటే మీ అందరికీ తెలుసు, స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ లోపల ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా నంబర్ కానీ ఇస్తే దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అని పిలుస్తాం. అంటే ఒక స్ట్రింగ్ లోపల లెంత్ అంటే ఏమని పిలుస్తారంటే క్యారెక్టర్లు తెలుసుకోవడం అంటారు. అంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని తెలుసుకోవడం అంటారు. అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఒక కోడ్ లోపల ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చాము అనేది కౌంట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఏ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ అయినా సరే మనం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలి అంటే మనం ఒక సింటాక్స్ అనేది ఉందన్నమాట. ఏంటిది అంటే పైథాన్లో ఎల్ఎన్ అంటే ఇప్పుడు మా సంజయ్ ఎంత హైట్ ఉన్నాడో తెలుసుకోవాలంటే నేనేం చేస్తాను, హైట్కి సంబంధించిన ఒక టేప్ తీసుకొచ్చి కొలుస్తాను. అలానే మా సతీష్ ఎంత బరువు ఉన్నాడో తెలుసుకుందాం అనుకున్నాం, ఒక వెయిట్ మిషన్ తీసుకొచ్చి వాడు ఎంత వెయిట్ ఉన్నాడో తెలుసుకుంటున్నాను. అలానే వర్షం ఎంత పడిందో తెలుసుకోవాలనుకున్నాం, వర్షం ఎంత పడిందో తెలుసుకోవాలి అంటే వెయిట్ మిషన్ తీసుకొచ్చి కొలుస్తామా? కొలవం కదా. అలానే స్కేల్ తీసుకొచ్చి కొలుస్తామా? కొలవం కదా. రైన్ గేజ్ అనే మీటర్ సహాయంతో మనం కొలుస్తాం కదా. అలానే గాలి ఎంత వేగంగా వెళ్తుందో తెలుసుకోవాలనుకున్నాం, అప్పుడు మనం ఏం చేస్తాము? వెయిట్ మిషన్తో కొలుస్తామా? కాదు కదా. అంటే మనం నేచురల్గా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక వస్తువుని కనుక మనం మెజర్ చేయాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ మెజర్మెంట్స్ యూజ్ చేసినట్లే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా మన కంప్యూటర్ కూడా ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్ లోపల ఎన్ని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే అలా తెలుసుకోవడాన్ని ఏమంటారంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. అంటే లెంత్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తుందంటే తెలుసుకోవడం అనేది చేస్తుంది అనమాట. అలా చెయ్యాలి అంటే దానికి సింటాక్స్ ఏంటిది అంటే ఎల్ఈఎన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లెంత్ అని పిలుస్తారు అనమాట. పక్కన హాఫ్ అని పెట్టేసేసి నువ్వు స్ట్రింగ్ ఏ వేరియబుల్ అయితే నువ్వు డిక్లేర్ చేసావో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ని మనం తెలుసుకోవచ్చు అనమాట. అది ఒక మెథడ్ అనేది చెప్పుకున్నాం. అలానే మనం ఏం చేస్తున్నామంటే ప్రతిసారి కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రోగ్రాంలోనే ఇలా స్ట్రింగ్ తెలుసుకోకుండా మనం ఇంకొక మెథడ్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు వేరియబుల్ కి వాల్యూ అనేది మనం డిక్లేర్ చేస్తున్నాం చూడు, ఆ వాల్యూ ప్లేస్ లో మనం ఏం చేస్తున్నామంటే ఇన్పుట్ ఆఫ్ అని కనుక పెట్టేసేసి ఎంటైర్ ద ప్రోగ్రామ్ కనుక మనం రాసేసామనుకో మనం ఏ స్ట్రింగ్ అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ తెలుసుకోవాలంటే మనం ప్రతిసారి వేరియబుల్ దగ్గర డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ అనే ఒక కాలం ఉంటుంది అనమాట. ఆ ఇన్పుట్ అనే బాక్స్ లోకి వెళ్ళేసి నువ్వు ఏ స్ట్రింగ్ అయితే రాసావో ఆ స్ట్రింగ్ ని కనుక అక్కడ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం రాసిన స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ని తెలుసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే డబుల్ కోట్స్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకు యూజ్ చేయకూడదంటే ఎప్పుడైనా సరే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రామ్ లో వాల్యూ ఇచ్చేటప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి అంటే డబుల్ కోట్స్ అనేది వాడాలన్నమాట. అంతేగాని మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ బాక్స్ లో కానీ అవుట్పుట్ బాక్స్ లో కానీ మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే దాంట్లో మనం ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ అనే వాటిని యూజ్ చేయమన్నమాట. ఓకేనా? అదొక్కటి మీ అందరికి అర్థం అవ్వడానికి ఏం చేశానంటే ఇంత టైం తీసుకోవడం అనేది జరిగిందనమాట.
ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ కూడా చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక కోడ్ ఉందన్నమాట. అదేంటిది అంటే ఏజ్. ఇప్పుడు ఇంకొక కోడ్ కూడా రాసుకున్నాం అనమాట. ఏంటిది అంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని రాసేసి, ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని రాసేసి, ప్రింట్ ఆఫ్ యూజర్ నేమ్ ప్లస్ ఈజ్ ప్లస్ ఏజ్ ప్లస్ అని ఏం చేసేసంటే స్ట్రింగ్ మళ్ళీ రాశాను, ఇయర్స్ ఓల్డ్ అని రాశాను. అంటే ఇక్కడ రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే వాల్యూ అనేది నేను డెరైవ్ చేద్దాం అనుకున్నాను. ఇన్పుట్లోకి వెళ్ళి రవి అని రాసేసి తర్వాత 10 అని ఇచ్చాను అనమాట. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమని వచ్చిందంటే రవి ఈజ్ 10 ఇయర్స్ ఓల్డ్ అని వచ్చింది అనమాట. అంటే ఎలా వచ్చింది అంటే మనం ప్రోగ్రాంలో రాయలేదు కదా, ప్రోగ్రాంలో రాయకుండానే మనం ఏం చేసామంటే ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనేది మనం తెచ్చుకున్నాం అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు ఏంటి అనేది ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఓకేనా? అంటే మరొకటి తీసుకున్నాను అనమాట. ఏంటిది అంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని రాశాను. ఏజ్ ఈక్వల్ టు కూడా నేనేం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని రాశాను అనమాట. అని రాసేసేసి మరొక ప్రోగ్రామ్ ఇలా ఉందన్నమాట. ఇలా ఉంది. ఇక్కడ ఏమనుంది యూజర్ నేమ్ అని రాశాను. తర్వాత నేనేం చేశానంటే ప్లస్ అని తీసేసుకొని తర్వాత నేనేం చేశానంటే డబుల్ కోట్స్లో నేనేం చేశానంటే ఈజ్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ ఒక ప్లస్ అని తీసుకొని తర్వాత నేనేం చేశాను ఏజ్ అని రాసేసేసి మళ్ళీ తర్వాత ఏం చేశానంటే ప్లస్ అని రాసేసేసి తర్వాత నాకేముందంటే ఇయర్స్ ఓల్డ్ అని ఉందన్నమాట. ఇయర్స్ ఓల్డ్ అని రాశాను. బట్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడ అజయ్ అని రాశాను. తర్వాత నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 10 అని రాశాను. ఇప్పుడు ఏం చేశానో చూద్దాం, ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు, నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చింది, అజయ్ ఈజ్ 10 ఇయర్స్ ఓల్డ్ అని వచ్చింది అనమాట. అంటే ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. అంటే నేను ఒక కోడ్ రాశాను అనమాట. ఏం కోడ్ రాశాను అంటే యూజర్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను అనమాట. ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ యూజర్ నేమ్ ప్లస్ డబుల్ కోట్స్లో ఒక స్ట్రింగ్ ఇచ్చాను, ఈజ్ అనే ఒక స్ట్రింగ్. తర్వాత ఏం చేస్తుందంటే ఏజ్ అనే ఒక వేరియబుల్ ప్లస్ తర్వాత ఏం చేస్తుందంటే ఇయర్స్ ఓల్డ్ అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాను. అంటే ఇవన్నీ ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమని వచ్చిందంటే అజయ్ ఈజ్ 10 ఇయర్స్ ఓల్డ్ అని వచ్చిందనమాట. అంటే అది ఎలా రప్పించానంటే యూజర్ నేమ్ లోపలకు నేనేం చేశానంటే అజయ్ అనేది పెట్టలేదు. అప్పుడు నాకేమైంది, అలా వాల్యూ తెలుసుకోవాలని నేనేం చేశానంటే ఒక వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్ పక్కన నేనేం చేశాను ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది, ఇన్పుట్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంటండి, ఇక్కడ ఇన్పుట్ అనే ఒక కాలం ఉంది. ఆ కాలంలో నువ్వు ఏ వాల్యూ అయితే ఇస్తావో ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే యూజర్ నేమ్ అనే వేరియబుల్ లోపల స్టోరేజ్ అవుతుంది అని మనం ఏం చేసామంటే కంప్యూటర్కి చెప్పామన్నమాట. తర్వాత రెండో లైన్ ఏం చేశానంటే ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను అనమాట. ఏజ్ అనేది నేను ఇవ్వలేదన్నమాట వాల్యూ. అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఇన్పుట్ అనే ఒక డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో నువ్వు ఎంతైతే వాల్యూ ఇస్తావో ఆ వాల్యూ మొత్తం కూడా ఏమవుతుందంటే ఏజ్ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది, దాంట్లో స్టోరేజ్ అయిపోతుంది అని చెప్పామన్నమాట. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఇన్పుట్లోకి వెళ్ళేసి అజయ్ అని రాశాను. అజయ్ కాదు, నాకేం చేశానంటే రవి అని రాశాను అనమాట. వాడి ఏజ్ ఎంత అనుకున్నానంటే 20 అనుకున్నాను అనమాట. 20 అని రాసుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, ఫస్ట్ లైన్ మీనింగ్ ఏంది, యూజర్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అంటే యూజర్ నేమ్ అనే వేరియబుల్ లోపల ఒక వాల్యూ పెడదాం అనుకున్నాం. ఎవరి పేరు పెడదాం అనుకున్నా అంటే రవి అనేది పెడదాం అనుకున్నాను కాబట్టి ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. కాబట్టి ఇన్పుట్ అనే డబ్బాలోకి వచ్చేసి నేను ఏం చేశాను అంటే రవి అని రాసేసాను అనమాట. అంటే ఫస్ట్దే అయిపోయింది. తర్వాత మనకు ఎన్నో లైను రెండో లైన్లోకి వెళ్ళాము అనమాట. కోడ్ ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఉంది. అంటే మనం ఇప్పుడు రెండో లైన్లోకి వెళ్ళాం కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఇన్పుట్లో కూడా రెండో లైన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి నేనేం చేశాను అంటే ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాం.
అంటే నువ్వు ఏదైతే ఏజ్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ ఇవ్వాల్సిందంతా కూడా ఈ ప్రోగ్రాంలో ఇవ్వబాకరా బాబు, నువ్వు ఏదన్నా ఇవ్వాలి అంటే అదంతా కూడా నువ్వు ఎక్కడ ఇవ్వాలి అంటే ఇన్పుట్ అనే ఒక డబ్బా ఉంది, ఆ డబ్బాలో ఇవ్వరా బాబు అని చెప్పాడు అనమాట. అక్కడికి వెళ్ళి నేను ఎంత ఇద్దాం అనుకున్నా అంటే 24 అని ఇద్దాం అనుకున్నాను, ఇచ్చేసాను. తర్వాత నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి యూజర్ నేమ్ ప్లస్ స్ట్రింగ్ అనేది ఇచ్చాను, ప్లస్ మళ్ళీ ఏజ్ అని ఒక వేరియబుల్ ఇచ్చాను, ప్లస్ ఒక స్ట్రింగ్ ఇచ్చాను. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రింట్ ఆఫ్ అనే లోపల ఉన్న క్యారెక్టర్స్ అన్ని కనుక చూస్తే ఏమైందో చూడు, ఏమిచ్చాను అన్ని కూడా ఏమిచ్చాను, యూజర్ నేమ్ ఏమిచ్చాను రవి, అంటే రవి అనేది ఒక స్ట్రింగ్, ఈజ్ అనేది ఒక స్ట్రింగ్, ఏజ్ అనేది అంటే ఇక్కడ అవన్నీ తీసేస్తే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఏమైంది, ప్రతి క్యారెక్టర్ కూడా ఏమైంది అంటే స్ట్రింగులతో డీల్ చేస్తున్నాం అనమాట. స్ట్రింగులతో డీల్ చేస్తున్నామంటే ఆ స్ట్రింగులతో డీల్ చేసామంటే ఆ వాల్యూస్ అన్ని కూడా స్ట్రింగ్తో డీల్ చేయాలి అంటే అప్పుడు ఏ మెథడ్ని యూజ్ చేసి మనం డీల్ చేస్తాము, స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే మెథడ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డీల్ అనేది చేస్తాం అనమాట. అలా చేసినప్పుడు ఏమైందంటే యూజర్ నేమ్ అనే వేరియబుల్ లోపల ఏమి ఇచ్చాము, రవి అని ఇచ్చాం కాబట్టి అప్పుడు ఏమైందంటే యూజర్ నేమ్ ప్లేస్లో ఏమైందంటే రవి అని వచ్చేసింది. తర్వాత ఏముందంటే స్ట్రింగ్ అనేది ఇచ్చాం కాబట్టి స్ట్రింగ్ ఏదైతే ఇచ్చానో ఆ ఇచ్చినట్టు ప్రింట్ అవుతుంది కదా, ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏమి ఇచ్చానంటే ఏజ్ అని ఇచ్చాను. ఏజ్ అనేది వేరియబుల్ ఏమి ఇచ్చాను, ఆ వేరియబుల్ లోపల వాల్యూ ఎంత ఉంది 24 అని ఉంది, అంటే 24 అనేది వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చాను, స్ట్రింగ్ ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ అని ఇచ్చామనుకో అప్పుడు ఏమొస్తుంది, మనం ఇచ్చే స్ట్రింగ్ అనేది ఏమవుతుందంటే స్ట్రింగ్ క్యాటినేషన్ జరిగేసేసి ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే సేమ్ టు సేమ్ ఏమవుతుందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక కోడ్లో ఎలాంటి చేంజెస్ అనేవి చేయకుండా యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ యూజర్ ఇంటర్ఫేస్లో అంటే ఇన్పుట్ అనే దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటారనమాట. ఆ యూజర్ ఇంటర్ఫేస్లోనే మనం చేంజెస్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు ఏ అవుట్పుట్ కావాలంటే ఆ అవుట్పుట్ మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేసుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడం అనేది కూడా ఏముంటుంది అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైథాన్ రాసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ మెథడ్ని కూడా ఏం చేస్తారంటే కోడింగ్లో యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఒక వేరియబుల్ వాల్యూ అనేది డిక్లేర్ చేసేటప్పుడు డైరెక్ట్గా అయినా చేస్తారు, లేకపోతే ఏం చేస్తారంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇన్పుట్ అనే బాక్స్లో వాల్యూస్ ఇవ్వడం ద్వారా కూడా ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ అనేది చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఈ కాన్సెప్ట్లో ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకే. అలానే మనం మరొక కాన్సెప్ట్ ని కూడా నేర్చుకుందాం. ఏంటిదంటే ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్ కనుక మనకు వచ్చేసింది అంటే మనం ఈ రోజు సెషన్ ని క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఏంటిదంటే ఈ కాన్సెప్ట్ యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్ అనేది ఉంది, ఆ స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ నేను యాక్సెస్ చేయడం ఎలా అనేది తెలుసుకోవాలి అనుకున్నాను అనమాట. అలా తెలుసుకోవాలి అంటే యాక్సెస్ చేసుకుందాం అనుకున్నాం. అంటే యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ చేయడం ఎలా అనే వాటిని గురించి నేనేం చేశానంటే ఒక యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాని లోపల నేను ఏం ఇచ్చానంటే రవి అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాను అనమాట. అంటే మళ్ళా చెప్తున్నాను, అంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాను. యాక్సెసింగ్ అనేది అంటే ఏంటిది అనేది తర్వాత చూద్దాం. అంటే అది తెలుసుకోవడానికి నేను ఏం చేస్తానంటే యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవడానికి ఒక రియల్ టైం సినారియో తీసుకున్నాను. ఏమని తీసుకున్నా అంటే యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో ఏముంది అంటే రవి అనే ఒక స్ట్రింగ్ అనేది ఉంది అనుకున్నాం. ఆ స్ట్రింగ్ లోపల ఏముంది అంటే నేనేం చేస్తానంటే మొదటి క్యారెక్టర్ ఏది, లేదా రెండో క్యారెక్టర్ ఏది, మూడో క్యారెక్టర్ ఏది, అంటే మొత్తం ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాం. ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేసాము, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకో అప్పుడు ఏం చేసేసాం మనము, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేసేసాము లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం ఏం చేసేసామంటే ఆ కాన్సెప్ట్ ని తెలుసుకున్నాం. ఇప్పుడు నేనేం చేసానంటే నా దగ్గర ఒకటి ఉందన్నమాట. ఏమనుందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట, రవి అని ఉంది అనమాట. RAVI రవి అని ఉంది. ఈ స్ట్రింగ్ లోపల నాకేం కావాలి అంటే ఇక్కడ రాసిన స్ట్రింగ్ మీ అందరికి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి డౌట్స్ లేవు కదా? ఓకే. ఇక్కడ రాసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ లోపల నాకేముంది అంటే ఈ స్ట్రింగ్ లోపల నాకు
రెండో క్యారెక్టర్ ఏదో తెలుసుకోవాలి అనుకున్నాను. రెండో క్యారెక్టర్ ఏదో తెలుసుకోవాలంటే అప్పుడు ఎలా తెలుసుకుంటారు? మీరందరికీ తెలుసు కాబట్టి ఏ అనేది రెండో క్యారెక్టర్ అనేది చెప్పేశారు. అదే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో చెప్పేసి నేను తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవడాన్ని ఏమంటారంటే యాక్సెసింగ్ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇప్పుడు మనం రాసిన స్ట్రింగ్లో మూడో క్యారెక్టర్ ఏంది, నాలుగో క్యారెక్టర్ ఏంది, ఐదో క్యారెక్టర్ ఏంది, ఆరో క్యారెక్టర్ ఏంది, 10వ క్యారెక్టర్ ఏంది అనేది మనం తెలుసుకోవాలనుకో, అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ క్యారెక్టర్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ లోపల ఎన్నో క్యారెక్టర్ లెటర్ అయినా సరే మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా తెలుసుకుంటాం ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకే. అంటే ఏంటిది అంటే ఇప్పుడు మీరు కనుక చూసారనుకో యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ లోపల నాకు ఏముందంటే డబుల్ కోట్స్లో ఏముందంటే రవి అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము, రవి ఆర్ అనేది ఒక లెటరు, ఏ అనేది రెండో లెటరు, వి అనేది మూడో లెటరు, ఐ అనేది ఎన్నో లెటరు, నాలుగో లెటర్ అని చెప్తాం అనమాట. అవునా కాదా? ఏనా సంజయ్? ఇప్పుడు నాకు మహేష్ అని ఉంది. మహేష్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పాలి అంటే ఏం చెప్తావు? ఎం అనేది ఒక క్యారెక్టర్, అలా అన్నిటిని క్యారెక్టర్స్ ఉన్నాయి సార్ అని చెప్పావు అనమాట. అంటే మనం కౌంట్ చేయాలంటే ఎక్కడి నుండి కౌంట్ చేస్తాము? ఒకటో నెంబర్ నుండి 2, 3, 4, 5 అనేసి ఇట్లా కౌంట్ చేస్తూ ఉంటాం. అదే రవి అనేది ఉందనుకో ఆర్ అనేది ఒకటోది, ఏ అనేది రెండోది, బి అనేది మూడోది, ఐ అనేది నాలుగోది అనేసి మనం చెప్తా ఉంటాం అనమాట. ఇలా చెప్పడం అనేది చేస్తాం అనమాట. అదే కంప్యూటర్ భాషలో ఇలా చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే, అంటే ఒక స్ట్రింగ్ యొక్క పొజిషన్స్ ని చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే కంప్యూటర్ భాషలో దాన్ని ఏమని పిలుస్తారంటే ఇండెక్స్ అని పిలుస్తారనమాట. ఇండెక్స్ అంటే ఏంటిదంటే ఏదైతే మనం ఒక స్ట్రింగ్ రాసామో ఆ స్ట్రింగ్ లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అని చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే ఇండెక్స్ అని పిలుస్తాం. అంటే ఆ ఇండెక్స్ లో మనం కౌంట్ చేసేటప్పుడు ఎలా కౌంట్ చేస్తాం అంటే ఫస్ట్ రాసిన పదాన్ని 1 అని తీసుకుంటాం, రెండో రాసిన అక్షరాన్ని 2 అని తీసుకుంటాం, తర్వాత రాసింది 3, తర్వాత రాసింది 4 అని తీసుకుంటాం. అదే కంప్యూటర్ అయితే ఏం తీసుకుంటుందంటే మొదటి తర్వాత క్యారెక్టర్ ఏం చేసింది, 1 అనే చేసింది, తర్వాత క్యారెక్టర్ ని 2తో. స్ట్రింగ్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక స్ట్రింగ్ లోపల చూడడాన్ని ఏమంటారంటే ఇండెక్స్ అంటారు. హలో సంజయ్, ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? ఓకే, థ్యాంక్ యూ. మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్కి మనం వాల్యూస్ ఇస్తాం కదా, ఆ స్ట్రింగ్ లోపల ఏముంది అంటే మొదటి క్యారెక్టర్, రెండో క్యారెక్టర్, మూడో క్యారెక్టర్, నాలుగో క్యారెక్టర్ అని మనం ఒకటో క్యారెక్టర్, రెండో క్యారెక్టర్, మూడో క్యారెక్టర్ అని చెప్తాం చూడండి. ఇలా పొజిషన్స్ ని చెప్పడాన్ని కంప్యూటర్ భాషలో ఏమని పిలుస్తారంటే దాన్ని ఏమంటారంటే ఇండెక్స్ అని పిలుస్తారు. అంటే మీ అందరికి అర్థం కావడం కోసం పెయింట్ తీసుకుంటాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఏ అనే ఒక వేరియబుల్ ఇచ్చాను. ఆ వేరియబుల్ లోపల నేనేం చేశానంటే రవి అనే ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చాను. రవి అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాను అనమాట. ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పురా అన్నాను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్పురా అంటే మనం ఏం చేస్తాం అంటే దీన్ని 1, 2, 3, 4 అని చెప్తాం అనమాట. అంతేనా కదా? అంటే మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 4 క్యారెక్టర్స్ ఉన్నాయి సార్ అని చెప్పాను. అంటే ఒక స్ట్రింగ్ లోపల ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో చెప్పడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే ఇండెక్స్ అని పిలుస్తారన్నమాట. ఇండెక్స్ అని పిలుస్తారు. అంటే ఇండెక్స్ అని పిలుస్తారు. అంటే నాకు రెండవ పొజిషన్లో ఏ అక్షరం ఉందో చెప్పురా అన్నాను. ఇండెక్స్ ఆఫ్ రెండో పొజిషన్ అంటారు. పొజిషన్ ని చెప్పడాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇండెక్స్ అని పిలుస్తారు.
అలానే 4వ అక్షరం ఏదో చెప్పురా అన్నాను, ఐ సార్ అని చెప్పాడు. అంటే మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ లోపల ఏ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని తెలుసుకోవడానికి సాఫ్ట్వేర్ భాషలో ఏమంటారంటే ఇండెక్స్ అని పిలుస్తారు. అలా ఇండెక్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఒక స్ట్రింగ్ లోపల ఏ పొజిషన్లో ఉన్న లెటర్నైనా సరే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ అని పిలుస్తారు అన్నమాట. యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. అలా అచీవ్ చేయాలి అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మనం రాసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ లో ఉన్న మొదటి అక్షరం నుండి లాస్ట్ అక్షరం దాకా ఏమిస్తుందంటే నంబరింగ్ అనేది ఇస్తుంది అనమాట, ఇండెక్సింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఆ ఇండెక్సింగ్ కంప్యూటర్ అనేది ఎలా తీసుకుంటుందంటే మొదటి అక్షరాన్ని 0 అనే క్యారెక్టర్ గా తీసుకుంటుంది అనమాట, తర్వాత అక్షరాన్ని 1 అనే క్యారెక్టర్ గా, తర్వాత అక్షరాన్ని 2 అనే క్యారెక్టర్, తర్వాత ఉన్న అక్షరాన్ని 3 అనే క్యారెక్టర్ అనే దాని ద్వారా డిక్లేర్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అప్పుడు నీకు ఏ లెటర్ అయితే కావాలో ఆ లెటర్ని నువ్వు తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఏం చేస్తామంటే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఇచ్చేసేసి దాని పక్కన ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ నువ్వు ఏ క్యారెక్టర్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ ఇండెక్సింగ్ ఆఫ్ ద నంబర్ కనుక మనం ఇవ్వడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఆ క్యారెక్టర్ ఏంటిది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే అది ఎలా ఏంటిది అనేది ఒకసారి చూసేసి ఒకసారి పీపీటీ చూసేసుకొని ఫైనల్ గా పెయింట్ లో చెప్పేస్తాను. ఈరోజు కొంచెం వాయిస్ అనేది కన్ఫ్యూజ్ గా ఉంటుంది అనమాట, ఏం ఫీల్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజర్ నేమ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తానంటే ఈక్వల్ టు ఇచ్చేసి ఒక వాల్యూ అనేది ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చానంటే నేను ఇక్కడికి వెళ్ళేసి రవి అని ఇచ్చాను అనమాట. స్ట్రింగ్ పోవాలి అనుకున్నాం, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే ఎల్ఎన్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే యూజర్ నేమ్ అని ఇచ్చేసాను అనమాట. యూజర్ నేమ్ అని ఇచ్చాను అనమాట. యూజర్ నేమ్ అని ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే రవి అనే పేరు లోపల 4 క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పారనమాట. దాంట్లో నేనేం చేశానంటే ఇప్పుడు నేను ఇంకొక రిక్వైర్మెంట్ ఉందన్నమాట. రవి అనే పేరులో నాకు 2వ అక్షరం ఏంటిదో తెలుసుకోవాలి అనుకున్నాం. అలా తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఒకటి చిన్న చేయాలన్నమాట. ఏం చేయాలంటే యూజర్ నేమ్ ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్ తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేవి తీసుకోవాలన్నమాట. రౌండ్ బ్రేసెస్ అనేవి తీసుకొని దానిలో నేను మొదటి క్యారెక్టర్ తెలుసుకోవాలి. ఇండెక్సింగ్ అంటారని చెప్పాను కదా, కంప్యూటర్ అనేది ఇండెక్స్ ని బేస్ చేసుకొని ఏం చేస్తుందంటే పొజిషన్ అనేది ఇస్తుంది. ఆ పొజిషన్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఏమనుకుంటుంది అంటే 0 అంటది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ అంతా తెలుసుకోవాలనుకున్నా. 0 అని ఇచ్చేసేసి నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, ఫస్ట్ క్యారెక్టర్ ఏమని వచ్చింది, ఆర్ అని వచ్చేసేసింది. అలానే నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 3 అని పెట్టాను. అప్పుడు నాకు ఏ క్యారెక్టర్ వచ్చిందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నాకేమని వచ్చిందో చూడు, ఐ అని వచ్చేసేసింది. అలానే నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే 4 అని పెట్టాను అనమాట. అప్పుడు నాకేమొచ్చిందో చూద్దాం. ఏమని వచ్చిందంటే ఎర్రర్ అని వచ్చిందనమాట. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే ఇండెక్సింగ్ అంటే నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ లో క్యారెక్టర్స్ అనే వాటిని ఇండెక్స్ అని పిలుస్తారు అనమాట. ఆ క్యారెక్టర్స్ అనేవి ఏమైనా అంటే అవుట్ ఆఫ్ ద నెంబర్ అనేది ఇచ్చావురా బాబు అని చెప్తుంది అనమాట. అందుకని నువ్వు రాసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ లో అన్ని క్యారెక్టర్స్ లేవు అని దాని మీనింగ్ అనమాట, ఆ ఎర్రర్ మీనింగ్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్నో క్యారెక్టర్ తెలుసుకోవాలనుకుంటున్నాం, 4వది కాబట్టి కంప్యూటర్ భాషలో ఏమంటారు, మొదటి దాన్ని 0, 1, 2, 3 అంటే 3వదే కాబట్టి మనం తెలుసుకోవాలనుకుంటుంది 3 అని పెట్టాం. అప్పుడు నీకేమైందంటే 3వ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ లోపల మనం ఏం చేస్తామంటే ఎన్నో క్యారెక్టర్ అయినా సరే
మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే తెలుసుకోవడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే రవి అనే పేరు లోపల నేనేం చేస్తానంటే 0 అనే క్యారెక్టర్ ఏది, 1 అనే క్యారెక్టర్ ఏది, 2 అనే క్యారెక్టర్ అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క క్యారెక్టర్ని అన్ని కూడా ఒకేసారి 4 అని ఇచ్చేసాం అనుకో, అప్పుడు ఏమైంది, ఇండెక్సింగ్ ఎర్రర్ అనేది రావడం అనేది జరిగింది కదా. ఇలా మనకి ఏమవుతుందంటే ఈ రోజు కాన్సెప్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి పెయింట్లోకి వెళ్ళి ఈ రోజు ఏదైతే చెప్పానో అదంతా ఒకసారి సమ్మరైజ్ చేసుకుని ఒక్కసారి ఏం చేద్దాం అంటే ఫర్దర్గా పీపీటీలోకి వెళ్ళిపోతుంది. ఓకే, కొంచెం జలుబు చేసింది ఏమనుకోవద్దు, కొంచెం వాయిస్ అనేది కన్ఫ్యూజ్గా ఉంది. ఓకే, ఏం చేసేసామంటే 3 కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నాం. ఏంటిది అంటే మొదటిది లెంత్ ఆఫ్ ఏ కాన్సెప్ట్ అంటే ఏంటిది, లెంత్ ఆఫ్ ఏ కాన్సెప్ట్, లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అన్నాం. అంటే ఏంటిది అంటే మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, ఆ వేరియబుల్ లోపల మనం ఏం చేసామంటే ఒక స్ట్రింగ్ని ఇచ్చాను అనమాట. స్ట్రింగ్ ఏమని ఇచ్చానంటే రవి అని ఇచ్చాను. ఈ రవి అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాను కదా, ఈ స్ట్రింగ్ లోపల ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ప్రింట్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేస్తామంటే ఆఫ్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే దాంట్లో ఎల్ఈఎన్ రాసేసేసి తర్వాత ఏం చేస్తామంటే ఒక హాఫ్ పెట్టేసేసి దాంట్లో ఏ వేరియబుల్ యొక్క వాల్యూ అయితే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు క్యారెక్టర్స్, ఆ వేరియబుల్ రాసేసి రౌండ్ బ్రేసెస్తో కనుక క్లోజ్ చేసేసాం అనుకో, అప్పుడు ఈ టోటల్ మనం తీసుకున్న వేరియబుల్ లోపల ఉన్న స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో మొత్తం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ కోడ్ అనేది క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలము అని చెప్పాను అనమాట. ఇలానే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ తెలుసుకోవాలి అంటే ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి రాయకుండా మరొక మెథడ్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలానే టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలి అంటే మరొక సింటాక్స్ ఏంటిది అంటే ఏ అనే వేరియబుల్ రాసేసి ఆ వేరియబుల్ లోపల నువ్వు ఇవ్వాలనుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ ఆఫ్ అని కనుక పెట్టేసేసి దాని తర్వాత మనం ఏం చేసామంటే సేమ్ ప్రింట్ ఆఫ్ సేమ్ కోడ్ అనేది రాసేసి ప్రింట్ ఆఫ్ దీంట్లోపల ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలంటే సేమ్ కోడ్ రాసేసేసి ప్రింట్ ఆఫ్ ఏ అని రాసేసి ఇక్కడ మనం ప్లే అరౌండ్ చేసి చూసాం ఏమీ రాదనమాట. అంటే ఈ కోడ్ని కదిలించకుండా మనం తెలుసుకోవాలి అంటే అప్పుడు మనకి ఏముంటుందంటే మన కోడ్లో మన సర్వర్ దగ్గర ఏముంటాయి అంటే 2 బాక్సులు ఉంటాయి అనమాట. ఒకటి ఇన్పుట్ అనే ఒక బాక్స్, అవుట్పుట్ అనే ఒక బాక్స్ ఉంటుంది అనమాట. అవుట్పుట్లో మనం రిజల్ట్ చూస్తాం. ఇన్పుట్ అనే బాక్స్ ఉంది కదా, ఇన్పుట్ ఆఫ్ అన్నామంటే ఇన్పుట్ అనే బాక్స్లోకి వెళ్ళి నువ్వు ఏ పేరులో ఉన్న క్యారెక్టర్స్ తెలుసుకోవాలనుకుంటున్నావు ఆ పేరు అనేది ఇక్కడ రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ పేరులో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన వాల్యూస్ అన్నిటిని కూడా ఇలా డిఫరెంట్ వేస్లో మనం ఇలా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రాంలో అయినా సరే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు, లేదా ఆ ప్రోగ్రాంలో కాకుండా ఇన్పుట్ అనే బాక్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవాలంటే ఇలా ప్రోగ్రామ్స్ అనే వాటిని అరేంజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే తెలుసుకోవడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ అనేది మీ అందరికీ చెప్పాను అనమాట. ఏంటిది అంటే ఆ కాన్సెప్ట్ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పాను అనమాట. యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ లోపల ఏ క్యారెక్టర్ని అయితే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ క్యారెక్టర్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనమాట. అంటే అదేంటిది అనేది మరలా డీటెయిల్డ్గా చూద్దాం. యాక్సెసింగ్ అంటే ఏంటిది అనేది చూద్దాం. యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. యాక్సెసింగ్ అంటే ఏంటంటే ఒక ఏ ఈక్వల్ టు ఏమనుందంటే ఒక రవి అనే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఈ స్ట్రింగ్ లోపల
నేనేం చేశానంటే ఈ స్ట్రింగ్ లోపల నాకేం కావాలనుకున్నా అంటే రెండో అక్షరము ఏంటిది అనేది తెలుసుకోవాలనుకున్నాం. నేను రాసిన స్ట్రింగ్ లోపల రెండో పదం ఏంటిది, లేదా మూడవ పదం ఏంటిది, లేదా నాలుగో పదం ఏంటిది, లేకపోతే 100వ అక్షరం ఏంటిది అంటే నేను ఒక స్ట్రింగ్ లోపల ఒక వేరియబుల్ లోపల నేను ఏం చేశానంటే ఒక వాల్యూని స్టోరేజ్ అనేది చేశాను. ఆ స్టోరేజ్ చేసిన వాల్యూ స్ట్రింగ్ కదా, ఆ స్ట్రింగ్ లోపల నేను ఏం చేశానంటే బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఇస్తున్నాను కదా, ఆ క్యారెక్టర్లో 20వ పదం ఏది ఇచ్చాను, 30వ పదం ఏది ఇచ్చాను, 40వ పదం ఏది ఇచ్చాను అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది చేస్తామన్నమాట. ఈ యాక్సెసింగ్ అంటే ఏంటిదంటే మనం రాసిన స్ట్రింగ్లో ఎన్నో క్యారెక్టర్, ఎన్నో పదం అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే, ఇవ్వడాన్ని ఏమంటారంటే ఇండెక్సింగ్ అంటారనమాట. ఇండెక్సింగ్ అంటారు. మనం మామూలుగా ఇక్కడ స్ట్రింగ్ కనుక చూస్తే దాంట్లో మొదటి పదాన్ని ఆర్ అంటారు, రెండవ పదాన్ని ఏ అంటారు, మూడవ పదాన్ని వి అంటారు, నాలుగవ పదాన్ని ఐ అంటారు అని చెప్పినప్పుడు కంప్యూటర్ అనేది దీనిలో ఉన్న పదాలన్నిటిని కూడా ఏది ఫస్ట్ పదం, ఏది సెకండ్ పదం అనేది చెప్పాలి అంటే కంప్యూటర్ భాషలో ఒక స్ట్రింగ్ లోపల లెటర్స్ ని అసైన్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే, పొజిషన్ అనేది అసైన్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఇండెక్సింగ్ అని పిలుస్తారు. అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ కి నంబరింగ్ ని ఇవ్వడాన్ని ఏమని పిలుస్తారంటే ఇండెక్సింగ్ అని పిలుస్తారు. ఆ ఇండెక్సింగ్ లో కంప్యూటర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది అంటే 0 అనే క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసింది అనమాట. మొదటి పదాన్ని 0 అంటారు, తర్వాత రాసిన స్ట్రింగ్ లో ఉన్న రెండో పదాన్ని 1 అంటారు, తర్వాత రాసిన పదాన్ని 3, తర్వాత రాసిన 4 అనేసి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అలా ఇచ్చిన క్యారెక్టర్స్ లో నేను ఎన్నో క్యారెక్టర్ తెలుసుకోవాలంటే దానికి సింటాక్స్ ఏంటిది అంటే, ఏదైతే మనం వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ పక్కన మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ కాకుండా స్క్వేర్ బ్రేసెస్ అనేవి తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తామంటే ఏ పదం అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ పదం కాడ ఉన్న ఇండెక్సింగ్ పొజిషన్ కనుక ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ఇండెక్సింగ్ నంబర్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం రాసే స్ట్రింగ్ లోపల ఆ ఇండెక్సింగ్ పాయింట్ ఏ అక్షరం అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇలా A(2) అని ఇవ్వడం ద్వారా మనకి ఏమైందంటే నేను రాసిన స్ట్రింగ్ లో 2 అనే పొజిషన్ ఏదైతే ఉందో ఇండెక్సింగ్ పొజిషన్, ఆ పొజిషన్ ఉన్న అక్షరం ఏంటిదంటే వి అనేది. కాబట్టి ఈ వి అనేది ఇలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా రౌండ్ బ్రేసెస్ తో ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా, దట్ మీన్స్ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రామ్ లో ఇలా తెలుసుకోవడం అనేది చేస్తారనమాట. దీంతో మనం ఏమైందంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనే బేసిక్స్ అనేది ఈజీగా నేర్చుకోవడం అనేది అయిపోయింది అనమాట. దీంతో మనం ఈ వీక్ లో మనం ఏం చేసామంటే స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాము, స్ట్రింగ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసేసాము, అలానే ఇన్పుట్ లో వాల్యూస్ ని ఎలా రీడ్ చేస్తారనేది తెలుసుకున్నాము, ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ ని కూడా మనం ఏం చేసామంటే ఈజీగా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. అలానే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్ లో టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ని టుమారో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ టుడే సెషన్? No, sir. ఓకేనా? ఓకే డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.